నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం మహాపురుషులకు, పుణ్యమూర్తులకు, యోగులకు పుట్టినిల్లు. ఓ తుకారాం, సమర్థ రామదాసు, దత్తాత్రేయ, షిరిడీ సాయి, సత్యసాయి ఇలా ఎందరో మహనీయులు ఈ గడ్డపై అవతరించి తమ ఆచరణతో, సందేశాలతో సద్గురువులుగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ మహనీయుల జీవిత చరిత్రలు యుగయుగాలకు అనుసరణీయాలు. తమ తపోశక్తితో, శక్తిపాతంతో కోట్లాది మంది భక్తులను పునీతం చేశారు. ఆ మహానుభావుల్లో అత్యంత జనబాహుళ్యంతో సాక్షాత్తు ఆ పరమశివుని అంశగా పూజలందుకుంటున్న గోదావరి కనిలో అలరారుతున్న శ్రీ షిరిడీ సాయిబాబా దివ్యక్షేత్రాన్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. గోదావరి ఖని పట్టణంలో ఎన్నో ప్రాంతాలు అన్ని రకాల సౌకర్యాలతో, అనేక వృత్తుల పరిశ్రమలతో ప్రజలతోటి అలరారుతోంది. గోదావరి ఖనిలోని ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వ్యవహారికంగా FCI కాలనీలో కొలువుతీరిన రాజాది రాజు యోగిరాజు సద్గురు సాయిబాబా దేవాలయం ఎంతో మనోహరం. పరబ్రహ్మము నీ మహిమలు తెలియా మేమెంత వారము, సాయి నీవే పరబ్రహ్మము నీ మహిమలు తెలియా మేమెంత వారము, సాయి నీవే పరబ్రహ్మము. మోహన రూపావో సాయి నీ పదరజమే సోకి చేదగువే ప్రేమారేలే తీపి తరువులే నీటితో నదీపముని వెలిగించి కనులను తెరిచితివే దీర్ఘకాల వ్యాధులనే అరచేత తాకి మాన్పితివే ఊదితోటి శృత జనుల హృదయాన సిరులను కురిసితివే చూపుతోనే చిత్రముగా పంచభూత గణముల నడచితివే అతిశయమే. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహార హేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నిర్మలంగా, నిశ్చలంగా, సదా సచ్చిత్ ఆనందాలతో భాసిల్లే యోగిశ్రీ షిరిడీ సాయిబాబా కోటాను కోట్ల భక్తుల హృదయాలను పులకింపచేస్తూ వారి ఐహిక, పారమార్థిక కోరికలను నెరవేరుస్తూ నిరంతర యోగముద్రలో సచ్చిదానంద స్వరూపంలో దర్శనమిస్తాడు సాయిబాబా. చెట్టు నీడా వేంకేసినాడయమ్మా, చెట్టు నీడా. దాదాపు 23 సంవత్సరాల క్రితం ఇక్కడి సాయిబాబా భక్తులు చేసిన సంకల్పమే ఈ సాయిబాబా దేవాలయం. తొలుత నిలువెత్తు బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య అభిషేక, అర్చన, ఆరతులు నిర్వహించేవారు. ఈ భారీ బాబా విగ్రహం ఎన్నో వసంతాలుగా అర్చనలు అందుకున్నారు. ఆ తరువాతి కాలంలో మరో పాలరాతి మూర్తిని ప్రతిష్ఠించారు. ఇక్కడ బాబావారికి ప్రతినిత్యం ఉదయం 6:30 అభిషేక అలంకారాలు నిర్వహిస్తారు. ఓం
శ్రీ సాయినాథాయ నమః అనినంత వినినంత ఆనందమగురా. ఓం శ్రీ సాయినాథాయ నమః అనినంత వినినంత ఆనందమగురా. ఓం శ్రీ సాయినాథాయ నమః. అవనిలో మనకున్న అద్భుత మంత్రమురా, ఆశ్చర్యమే లేదు అమృతమే అదిరా. అవనిలో మనకున్న అద్భుత మంత్రమురా, ఆశ్చర్యమే లేదు అమృతమే అదిరా. ఓంకారమతడే శ్రీనాథుడతడే, గురువుల గురువతడే శ్రీ గురుదత్తుడు అతడే. ఓం శ్రీ సాయినాథాయ నమః. గోదావరి ఖనిలో వేంచేసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో హారతులు అలంకారాలు చేసి ఇక్కడి భక్తులు ఆనంద పారవస్యాన్ని పొందుతారు. శ్రీ సాయిబాబా గారి మధ్యాహ్న హారతి ఎంతో వైభవంగా జరుగుతుంది. శ్రీ సాయిబాబా వారికి మధ్యాహ్న హారతి ఎంతో వైభవంగా జరుగుతుంది. అనంతా నీకెలా ప్రణతులివ్వగలను, అనంతూ వర్ణించనా సాధ్యం కాదా. సాష్టాంగ నమస్కారం శ్రీ సాయినాథ, స్మరించాము నీ పాద పద్మాలు సతతం. స్థిరమైన భక్తి మాలోన పెంచి, మోహాల బంధాలు తెంచాలి మావి. సాష్టాంగ నమస్కారం శ్రీ సాయినాథ, కాపాడెదవు నిన్ను శరణు కోర. అజ్ఞానిలా పైకి కనిపించెదవు, నిజానికి నీవు కైవల్యదాతవు. సాష్టాంగ నమస్కారం శ్రీ సాయినాథ, సన్మార్గు రక్షించ శ్రీ సాయినాథ. మానవ రూపాన నడయాడినావు, అహంకార మొదలి నీ ప్రేమ కోర. సాష్టాంగ నమస్కారం శ్రీ సాయినాథ, ధర మీద తిరిగేటి నజ్ఞాని నేను. మా చేయి బట్టి నడిపించు సాయి, మా నోట ప్రేమ పెట్టాలి మీరు. సాష్టాంగ నమస్కారం శ్రీ సాయినాథ, సురలోక జనులు నీ ద్వార భటులు. సనకాది మునులు నీ పాద విరులు, ప్రయాగాది తీర్థాలు నీ పాదవరము. సాష్టాంగ నమస్కారం శ్రీ సాయినాథ, ఈ గోపకన్యలు నీ పొందుకోరి. చిద్రూపమైన నీ పాద నీడ సలితా. గోదావరి ఖనిలో సాయి సన్నిధిలో తమ సుస్వరాల కీర్తనలో పాటలతో బాబావారిని స్తుతిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. ఓ దివ్యమైన రూపధారి సాయి, అపురూపమైన భక్తవరుడు సాయి. ఓ దివ్యమైన రూపధారి సాయి, అపురూపమైన భక్తవరుడు సాయి. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఈ దేవాలయం పెట్టి మొట్టమొదట భూమి పూజ 8/12/1993 నాడు చేశారు. తర్వాత దినదాభివృద్ధి చెందుతూ వెంకటబాబాని 1924/4/1994 నాడు
ప్రతిష్టాపన చేశారు. అక్కడి నుంచి హారతులు మొదలైనవి. బాబాగారిని వచ్చి దర్శనం చేసుకున్న 9 రోజులు బాబాగారికి సమర్పించుకొని 9వ రోజున వారి కోరిక నెరవేరి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. అట్లాగే మన దేవాలయంలో దునిగూడ ఏర్పాటు చేశాం. దునిగూడ నిత్యాగ్నిహోత్రం ప్రతి రోజు వెలుగుతూ ఉంటుంది. షిరిడి పురవాసని నామమే చిన్మయ ఓంకారం అమృత కాసారం తారక మంత్రాదసారం షిరిడి పురవాసని నామమే. ఈ సోమవారం శివాలయంలో విశేష అభిషేకాలు జరుగుతాయి. మంగళవారాల్లో శ్రీ అభయాంజనేయ స్వామివారికి ఆకుపూజలు జరుపుతారు. మరికొన్ని విశేషాలున్న ఆ ఉపాలయాల వైభవాన్ని చూద్దాం. ఉత్తర ఈశాన్యంలో అందాలులికే శివాలయం ప్రతినిత్యం భక్తులతో కళకళలాడుతుంది. నిత్యాభిషేకాలే కాకుండా సోమవారాల్లో పర్వదినాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. వాయవ్య భాగాన శ్రీ అభయాంజనేయ స్వామి సదా మీకు అండగా ఉన్నానంటూ వరదహస్తంతో భక్తులను దీవిస్తుంటాడు. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా జయ 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 జయ. గోదావరి ఖనిలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో మరికొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఈ దేవాలయాలను దర్శించి పూజలు జరుపుతారు. పిల్లలు లేనివారు నాగదేవతను పూజిస్తారు. సౌభాగ్యము ఐశ్వర్యం కోరుకునే భక్తులు వైభవలక్ష్మిని కొలుస్తారు. శ్రీ వైభవలక్ష్మి అమ్మవారి ఆలయం మనోహరంగా కనిపిస్తుంది. ఈ వైభవలక్ష్మి అమ్మవారికి మహిళలు లలితా సహస్రనామాలు అలంకారాలు విశేషంగా జరుపుతారు. సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురంతాం సర్వసంపత్ప్రదాత్రీ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యతా ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయకా నిజాగుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కజా కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ గళికస్థల శోభిత ముఖచంద్ర కళంక.
ఈ వైభవలక్ష్మి దేవాలయం తెలంగాణ ప్రాంతం మొత్తంలోకి ఇక్కడ ఒక్క దేవాలయమే ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో ఉంది, మహారాష్ట్రలో ఉన్నది. దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఈ వైభవలక్ష్మి 3 గుళ్ళల్లో ఇక్కడ మన దాంట్లో ఉండడం చాలా విశేషం. మద్భక్తయేతర గాయంతే తత్ర తిష్టామి నారద అన్నట్టు కలియుగంలో నామజపం చేసినంత మాత్రాన సకల పాపాలు పోయి అందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి. నేను మటుకు వైభవలక్ష్మిగా నన్ను ఎవరైతే కొలుస్తారో వాళ్ళందరికీ వాళ్ళ అభిష్టం వరకు ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని అన్నిటికీ ఇస్తానని చెప్పేసి ఆవిడ అందరికీ ప్రజలందరికీ వరం ఇవ్వడం జరిగింది. కరువెరుగని పలు సిరులను కురిసే సంపత్ సుందరి శ్రీధనలక్ష్మి నారాయణ హృదయాధినివాసిని నానా మహిమల ఆది సువాసిని పడమర దిక్కున కోరిన వెంటనే వరాలనిచ్చే తల్లి నాగదేవత దర్శనమిస్తుంది. నాగదోషాలు ఉన్నవారు, సంతానం కోరుకునేవారు ఈ అమ్మను అర్చించి పూజిస్తారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గోదావరి ఖని షిరిడీ సాయిబాబా దేవాలయం ఎంతో విశాల ప్రాంగణంలో ప్రధాన దేవాలయం ఉపాలయాలతో నిరంతరం కళకళలాడుతూ భక్తుల కోరికలు తీర్చడం వలన ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది. ఇక్కడ తూర్పు ముఖంగా ఆసీనులై ఉన్న బాబావారు అందమైన ఉద్యానవనానికి నీరు పోస్తున్నట్లుగా కనిపిస్తున్న నిలువెత్తు రూపంలో ఉన్న సాయినాథులు, మంచి పూల మొక్కలతో నిండిన ఉద్యానవనం, అలాగే మండపంలో పాలరాతి మూర్తిని దర్శించుకోవచ్చు భక్తులు. సాయి పెంచెనమ్మా లెండి ప్రేమ వనము వినుమా, సాయి పెంచెనమ్మా లెండి ప్రేమ వనము వినుమా, సాయి పెంచెనమ్మా లెండి ప్రేమ వనము వినుమా, ఆ మొక్కలి నాడు పుష్పగంధాలు సాయి పూజకమ్మా, శ్రీ సాయి ఎవరమ్మా గురుదేవుడతడమ్మా, శ్రీ సాయి ఎవరమ్మా గురుదేవుడతడం. శ్రీ బాబా వారికి ముందు భాగంలో త్రిమూర్తి స్వరూపంగా మేడి చెట్టు, ఆ చెట్టు క్రింద జ్ఞానమూర్తి, త్రిమూర్తి స్వరూపులు శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామికి నమస్కరించిన భక్తులు కొన్ని అడుగులు దక్షిణానికి నడిస్తే నిరంతరం పాపాలను కోర్కెలను దహించే బాబావారి ధుని ప్రజ్వరిల్లుతూ దర్శనమిస్తుంది. దీనిని దర్శించుకున్న భక్తులు వారి దోషాలను అగ్నికి కొబ్బరికాయ సాంబ్రాణిల రూపంలో దహించి బాబావారికి ప్రదక్షిణలు చేస్తారు. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగనవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగనవోయి సాయిరాం. సుందర దృశ్యాలతో చిరుదరహాసంతో బాబావారు ద్వారకామాయి చేరిన వారి మనోవ్యాకులతలు తొలగించి ప్రశాంత చిత్తాన్ని ప్రసాదించి ఆధ్యాత్మికంగా మానవుని పరమాత్మతో సన్నిధానం కావించే విధంగా ఇక్కడి ద్వారకామాయి ధ్యాన మందిరంలో భక్తులు ప్రశాంతంగా ధ్యానంలో మునిగిపోతారు. విశాల ప్రాంగణంలో భక్తులను ఆదుకొనుటకు, కోరిన కోర్కెలు తీర్చుటకు బాబావారు ఇక్కడ వేంచేసి ఉంటారు. పిలిచినంతనే మొరాలకించే దైవం ఎవరమ్మా, మానవాళికి మమతను పంచిన సాయినాథుడే కనరమ్మ, మానవాళికి మమత
మమతను పంచిన సాయినాథుడే కలరమ్మా. కోరిన వరములనిచ్చే దైవం ఇలలో ఎవరమ్మా, కోరిన వరములనిచ్చే దైవం ఇలలో ఎవరమ్మా. షిరిడీ వాసుడి సకల జనులకు వరాలిచ్చే విధాతమ్మ, షిరిడీ వాసుడి సకల జనులకు వరాలిచ్చే విధాతమ్మ. మానవత్వమే సర్వమతమని చాటి చెప్పినది. మానవ రూపాన మనుషుల మధ్య మసలిన మహిమాన్వితుడు సాయి చరణారవిందాలను, ఆ సాధు పుంగవుని దివ్య రూపాన్ని ఈ ఆలయంలో దర్శించుకున్నాం. గోదావరి ఖనిలో కొలువై ఉన్న షిరిడీ సాయిబాబా దేవాలయ విశేషాలు చూశాం. మరో దివ్యక్షేత్రంతో మళ్లీ మీ ముందుకొస్తుంది తీర్థయాత్ర. అంతవరకు సెలవు, నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.